Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Joe Vlogs. ఈరోజు కొడైకెనాల్లో థర్డ్ డే. ఈరోజు సైట్ సీయింగ్ అంతా అయిపోయినాక మా రిటర్న్ జర్నీ కూడా ఈరోజే ఉంటుంది. సో ఈరోజు మేము ఏమేమి చూసామో ప్లేసెస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంకా డే 1, డే 2, డే 3 ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ చూడాలంటే మీరు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు వీడియో మొత్తం చూశాక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఒక మంచి కామెంట్ కూడా డ్రాప్ చేయండి, ఓకేనా? సో ఇంకా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం రెస్టారెంట్కి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంది, సేమియా ఉప్మా ఉంది, ఇంకా ఆలూకా పరాఠా ఉంది, పికిల్ ఉంది, సాంబార్, చట్నీ, బ్రెడ్ జామ్, పీనట్ బటర్, ఇంకా జ్యూసు, టీ అండ్ కాఫీ ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా తొందరగా మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకునేసి సైట్ సీయింగ్కి బయలుదేరాలి. క్యాబ్ డ్రైవర్కి అయితే కాల్ చేసేసాము, వచ్చేస్తారు ఇంకొక 5 to 10 మినిట్స్లో. బ్రేక్ఫాస్ట్ తొందరగా ముగించినాక మేము క్యాబ్ డ్రైవర్ వచ్చినారు. కార్లో మేము మా లగేజ్ అంతా సర్దేశాము. బికాజ్ ఇంకా సైట్ సీయింగ్ అయిన వెంటనే మేము బస్ స్టాండ్కి వదిలేస్తాడు తను. ఇంకా మళ్ళీ ఇక్కడికి రూమ్కి రాము, రిసార్ట్కి రాము. కనుక బాయ్ బాయ్ టాటా కొడైకెనాల్ అని చెప్పేసి మేము లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరేసినాము. ఈరోజు అయితే ప్లేసెస్ చూడడానికి ఉండే ప్లేసెస్ ఏమని అడిగితే మాయిర్స్ పాయింట్, గ్రీన్ వ్యాలీ వ్యూ, ఇంకా గుణా కేవ్ ఇవన్నీ ఉన్నాయంట. 1 by 1 చూపిస్తాను నేను మీకు. ముందుగా అయితే మా ఫస్ట్ ప్లేస్ వచ్చి మాయిర్స్ పాయింట్ అని చెప్పి అక్కడికి వచ్చేసినాము. ఈ మాయిర్స్ పాయింట్లో ఏం లేదు, జస్ట్ ఒక వ్యాలీ, అది వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అది చూడడం కోసం మాయిర్ అనే అతను ఇక్కడ దీనికి ఇది రోడ్ వేసినారంట. అందుకనేసి అతని యొక్క జ్ఞాపకార్థం మాయిర్స్ పాయింట్ అని చెప్పి ఇట్లా పెట్టేసి వాళ్ళు నేమింగ్ చేసినారనమాట. ఈ పెద్ద పెద్ద హిల్స్ మధ్యలో వ్యాలీ యొక్క వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చూడడం కోసం పైన చూడండి ఎక్కే అరేంజ్మెంట్ కూడా పెట్టినారు. కొంచెం హైట్ ప్లేస్కి ఎక్కేసి చూస్తే ఇంకా బాగా కనిపిస్తూ ఉంది వ్యూ. ఈ ప్లేస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తూ ఉందో. క్లౌడ్స్, పెద్ద పెద్ద హిల్స్ మధ్యలో క్లౌడ్స్, మనమే క్లౌడ్స్ పైన ఉన్నట్టుగా ఉంది. సో ఇక్కడ కాసేపు మేమంతా స్పెండ్ చేసినాము, చేసి వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాక ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేసు పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ఫారెస్ట్లో ఏం లేదు, జస్ట్ పైన్ ట్రీసే ఉన్నాయి మొత్తము. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది, ప్రతి దగ్గర ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్స్ అయితే కంపల్సరీగా ఇక్కడ తీసుకోవాల్సిందే. తీసుకున్నాక ఎంటర్ అయిపోయినామంటే ఈ ట్రీస్ మధ్యలో మనము ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేయొచ్చు. చాలా మూవీస్లో అంతా చాలా సాంగ్స్ అంతా ఇక్కడ పిక్చరైజ్ చేసినారంట. షూటింగ్ స్పాట్ ఇది, అందుకని చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది. మేము కూడా చాలాసేపు స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. చూడండి ఇవన్నీ పైన్ ట్రీసే, ఎంత టాల్గా ఉన్నాయి కదా. అది వన్స్ అపాన్ ఏ టైం బ్రయంట్ అనే అతను, బ్రిటిషర్ ఎవరో అతను, తాను ప్లాంట్ చేసినారంట టింబర్ కోసము, టింబర్ కలప కోసం ఈ చెట్లు నాటినారంట పైన్ ట్రీస్. అది అలాగా ఫారెస్ట్ లాగా డెవలప్ అయిపోయింది ఇది. ఈరోజు అయితే మంచి షూటింగ్ స్పాట్ లాగా ఇది ఉంది. నెక్స్ట్ ఈ పైన్ ట్రీస్ తర్వాత మేము గుణా కేవ్కి అయితే వచ్చేసాము. గుణా మూవీ తెలుసు కదా, కమల్ హాసన్ మూవీ. అందులో గుణా కేవ్ అనేది పిక్చరైజేషన్ జరిగింది. అక్కడ కమల్ హాసన్ సాంగ్ కూడా ఉంది ఒకటి. సో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ తీసుకున్నాక నడుస్తూ పోతూ ఉంటే అసలు మొత్తం కొడైకెనాల్ మొత్తంలో హైలైట్ ప్లేస్ అయితే ఇదే నాకు అనిపించింది. ఇక్కడ నడుస్తూ ఉంటే అసలు మనం ఎక్కడో ఇండియాలో ఉన్నట్టు అనిపించట్లేదు. మొత్తం ఫాగ్ వస్తూ ఉంది. అసలు ఒక్కొక్కసారి 1 minute ఫాగ్ మొత్తం నిండిపోయి ఎదురుగా ఉండే పర్సన్ కూడా అసలు కనిపించట్లేదు. అంత ఎక్కువ దట్టంగా ఫాగ్ వచ్చేస్తూ ఉంది. కాసేపు అయిన వెంటనే అది మళ్ళీ క్లియర్ అవుతూ వచ్చేస్తూ ఉంది. సో ఇది ఏందో ఒక మ్యాజికల్గా ఉంది ఇక్కడ. దీనికి ఎంట్రన్స్లో ఇట్లా గుణా కేవ్ అని పెట్టినారు. ఇక్కడ అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా మేము ఎంటర్ అవుతూ వెళ్తే ఇట్లుంది మొత్తం వేర్లు చెట్ల యొక్క వేర్లు కూడా పైనే కనిపిస్తున్నాయి. అక్కడ కూడా వాళ్ళు చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఈ మధ్య మంజుమల్ బాయ్స్ అనే మూవీ కూడా చాలా ఫేమస్ అయింది కదా. మంజుమల్ అనే ప్రాంతం నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, వచ్చి ఈ గుణా కేవ్ దగ్గరనే సేమ్ ఆ ప్రాంతంలోనే పడిపోతాడు ఒకటి నిజంగానే. మళ్ళీ వాళ్ళల్లో ఒక ఫ్రెండు, ఆ పడిపోయిన ఫ్రెండ్ అయితే సేవ్ చేస్తాడు. సో చాలా ఫేమస్ అయిపోయింది, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ పెరిగిపోయింది. అంతకుముందు ఈ ప్లేస్కి డెవిల్స్ కిచెన్ అనే పేరు ఉండిందంట. ఆ తర్వాత గుణా కేవ్ అని పేరు వచ్చింది. ఇప్పుడైతే ఆ మంజుమల్ బాయ్స్ మూవీ తర్వాత ఈ ప్లేస్కి ఇంకా ఫేమ్ వచ్చేసింది.
ఇక్కడైతే చాలామంది సుభాష్, సుభాష్ అని గూడా అరుస్తూ ఉన్నారు. మూవీలో ఆ పడిపోయిన ఫ్రెండ్ పేరు సుభాష్ కనుక ఇక్కడ అందరూ సుభాష్ అని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, అరుస్తూ ఎంజాయ్ చేసినారు. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అయితే పిల్లర్ రాక్స్ అనే ప్లేసు. పిల్లర్ రాక్స్ అంటే ఏమంటే ఇక్కడ 3 స్టోన్ రాక్స్ బౌల్డర్స్ చాలా పెద్దవి 400 మీటర్స్ టాల్‌తో ఉంటాయి ఇవి. ఇవి 3 ఒకదాని పక్కన ఒకటి నిలబడినట్టుగా పిల్లర్స్ ఉన్నట్టుగా ఉంటాయి. కానీ నేచురల్‌గా ఫార్మ్ అయిన రాక్స్ ఇవి. ఇదైతే మేము వచ్చిన వెంటనే అసలు ఏం కనిపియలేదు. ఫాగ్ మొత్తం కవర్ అయిపోయింది. ఎక్కడుందబ్బా రాక్స్ అని వెతుక్కున్నాం మేము. తర్వాత ఫాగ్ 1 మినిట్ క్లియర్ అయిపోయింది. అప్పుడైతే క్లియర్‌గా కనిపించింది మాకు. ఈ టాల్ రాక్ పిల్లర్స్ లాగా ఉన్నాయి కదా! దాని మధ్యలో ఉండే కేవే అది డెవిల్స్ కిచెన్ అంట. సో, ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ లాస్ట్‌లో గ్రీన్ వ్యాలీ వ్యూ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. అక్కడ వెళ్ళినామంటే ఇంకా షాపింగ్ కొద్దిగా చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయినాక నెక్స్ట్ మేము బస్ స్టాండ్ వచ్చేసినాము. నైట్ డిన్నర్ చేసుకునేసి ఇంకా మా లగేజ్ అంతా బస్‌లో పెట్టేసాము. ఇంకా మేము బస్ అయితే చూస్ చేసుకున్నాము ఆప్షను రిటర్న్ జర్నీ కోసము. ఎందుకంటే తత్కాల్‌లో మాకు టికెట్స్ అయితే దొరకలేదు. ఒక 5 మినిట్స్‌లో అంతా అయిపోయినాయి తత్కాల్‌లో టికెట్స్. అందుకే మేము వేరే ఆప్షన్ లేక బస్ ఆప్షన్‌ని చూస్ చేసుకున్నాము. భాగ్యలక్ష్మి ట్రావెల్స్, ఎస్‌బీఎల్‌టీ ట్రావెల్స్ బస్సు మాకు బుక్ చేసుకున్నాం మేము. డిన్నర్ ఫినిష్ చేసుకునేసాం కనుక మేము బెడ్డింగ్ అంతా సెట్ చేసుకునేసి ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయినాము. అప్పర్ బర్త్స్ మాకు. సో, డ్రైవర్ కూడా తొందరగానే స్టార్ట్ చేసేసినారు బస్సు. ఎవరి ప్లేసెస్‌లో వాళ్ళు ఇంకా నిద్రపోయినారు. బట్ వచ్చేటప్పుడు అసలు జర్నీనే తెలియలేదు ట్రైన్‌లో. ఇప్పుడైతే మొత్తం కర్వ్స్‌లో అంతా బస్ తిరుగుతా ఉంటే అసలు నిద్రే రాలేదు. మనం కూడా తిరిగిపోతున్నాము. కళ్ళు తిరిగిపోతున్నాయి. సో, చెప్పాలంటే చాలా ఇన్‌కన్వీనియంట్‌గా అనిపించింది నాకైతే ఈ బస్ జర్నీ. ట్రైన్ జర్నీనే నాకు బెటర్ అనిపించింది. ఎలాగైతే కాసేపు తర్వాత ఘాట్ దిగేసినాక మేమైతే పడుకునేసినాము. ఎర్లీ మార్నింగ్ చెన్నైలో దిగేసినాము. కోయంబేడు బస్ స్టాండ్‌లో. చెన్నైలో ఇక్కడ చూడండి శ్రీ రామచంద్ర ఇది యూనివర్సిటీ ఉంది చూడండి ఇదే ఇది. సో, మేము ఎర్లీ మార్నింగ్ చెన్నై అయితే చేరుకునేసి అక్కడి నుంచి తిరుపతి చేరిపోయినాం. ఓకే అండి. ఈ వీడియో ఎలా ఉందో, నచ్చిందా లేదా మీరు నాకు ఒక కామెంట్ ద్వారా అయితే తెలపండి. ఇంకా మిగతా వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.